కొప్పు సంగతి తర్వాత, ముందు ఇవేంటో చెప్పు. ఏటంటే రంగురాళ్ళు. మరివి రంగు డబ్బాలు. అంటే అది రంగా, ఇది రాళ్ళ. రంగు రాళ్ళు, రంగు రాళ్ళు, రంగు రాళ్ళు రెండు కలితే ఏమవుద్ది? రంగు రాళ్ళు. అంటే ఇవి లచ్చల విలువ చేసే రంగురాళ్ళు కాదా? కాదు. ఆ సారాయి సరోజా అందరినీ మోసం చేసింది కదా, మోసాన్ని మోసంతోనే జయించాలని మన గుండం మీదంతా ప్లాన్ చేసింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళు సేమ్ టు సేమ్. నీ అమ్మ కడుపు మాడా. రాత్రిపూట నిద్ర మానుకొని మరి ఆ కామాక్షి, మీనాక్షి, లోకేశ్వరి కళ్ళు కప్పేసి వాళ్ళ దగ్గర రంగురాళ్ళు కొట్టేసి వీటిని ఎక్కడ పెట్టాలో తెలియక కుప్పలో పెట్టుకొని తిరుగుతున్నాను కదరా. మరి టైం బ్యాడ్ అయితే ఏం చేస్తాం కాయ్? నా సంగతి కాదురా, ఇవాళ రాత్రి కూడా పొలానికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ, వాళ్ళు వెళ్తానంటే మనం ఎందుకు డిస్కరేజ్ చేయడం? అవును, ఈ విషయం నువ్వు బయట చెప్పకుండా ఉండాలంటే నీకెన్ని రంగురాళ్ళు కావాలో చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తా. నువ్వు వద్దు, నీ రంగురాళ్ళు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండిరా. అంటే ఇంట్లోకి దొంగలు రావాలి అంటే ఇలా రావచ్చు కదా అని చెక్ చేస్తున్నాను కాకి. ఓహో, కవర్ చేసింది చాలే గాని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. ఎటు రేపు ఉదయం ఆ పొలాన్ని సారే సరోజకి ఇచ్చేస్తున్నాం కదా. ఈ రోజుకే వీలైన రాళ్ళు ఏరుకుందామని కదమ్మా. కరెక్ట్ గా చెప్పావు కాకి. మీరు కూడా రండి, ఓ బస్తాడు తెచ్చుకుందాం గాని. ఎందుకు, నెత్తినేసుకుని కొట్టుకోడానికా? అబ్బాయి క్లారిటీ ఇచ్చేయి. ఏంటి క్లారిటీ? అవి నువ్వనుకున్నట్టు రంగురాళ్ళు కాదే, మీ తాత రంగేసిన రాళ్ళు. అవునా? నేను నమ్మను. నన్ను మోసం చేసి రంగురాళ్ళన్నీ మీరు కొట్టేయాలని చూస్తున్నారు. ఉసే పిచ్చి మొహమా, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని చూస్తూ ఉండు. ఇదేంటి? రంగురాయి. రాయి. మరి రంగు? ఏంట్రా, ఏమీ దొరకట్లేదు? నిన్న అన్ని దొరికాయి, ఈరోజు ఒక్కటి దొరకట్లేదు. రే వెతకండ్రా. హలో తాతయ్య. ఉండమ్మా, నీ అనుమానమే నిజమైందమ్మా. ఆ సరోజ దాని మనుషులు ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారమ్మా. ఒక్కడు కూడా దొరకపోయేసరికి అనుమాన పడుతున్నారు. రే తమ్ముడు,
నువ్వు అర్జెంటుగా సిటీకి వెళ్ళి మన సేటుకి ఆ రాళ్లు చూపించు. ఇవి నిజంగా రంగురాళ్ళో కాదో తేల్చుకుందాం. అలాగే అక్క. నువ్వు చెప్పే వార్తను బట్టి రేపు ఈ ఊరి భవిష్యత్తు, ఆ గుండమ్మ భవిష్యత్తు తేలిపోతుంది. ఇంతసేపు చూస్తున్నాడంటే ఇతని లైఫ్ లో ఇంత అందమైన రాళ్ళని చూసుండడు. ఈ దెబ్బతో మా అక్క కోట్లకు పడగలెత్తేస్తుంది. నెత్తి మీద ఎంట్రుకలు లేవు, చేతిలో డబ్బులు లేవని మావిడ ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేది. ఈసారి మా అక్క దగ్గర 1-2 కోట్లు నొక్కేసి నేను విక్కు చేయించుకుని మావిడికి వడ్డానం చేయిస్తా. అంటే ఇవాళ మీ పొలం పత్రాలు మీకు కన్ఫర్మ్ గా వచ్చేస్తాయని అంత నమ్మకమా? గుండమ్మ చెప్తే చేస్తుంది బాబు. అక్షరాల వాళ్ళ అమ్మ పోలికే ఆవిడ కూడా. చాలు, ఆ ఓల్డ్ క్యాసెట్, ఆ అరిగిపోయిన క్యాసెట్ ఇప్పుడు వేయకండి. ఓకే. గుండమ్మా, గుండమ్మా, ఊరి జనం వచ్చారమ్మా, రండి రండి. గుండమ్మా, గుండమ్మా. అక్క, ఊరి జనం వచ్చేసారంట. అవును, నాకు తెలిసి ఆ సరోజాకి నిజం తెలిసిపోయి ఉంటుంది. ఊరంతా కలిసి అందరి మొహాన ఉమ్మడానికి వచ్చుంటారు. పదండి పదండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రాళ్లు దొరికేటప్పుడు మనం సంతోషంగానే ఉన్నాం, ఇప్పుడు ఏడుస్తున్నాం. నా సిచ్యువేషన్ కూడా అంతే. కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. ఒకవేళ సరోజ మీ పత్రాలు మీకు ఇవ్వకపోతే అప్పుడేం చేస్తారు? ఏం చేస్తారు? ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు కదా, మళ్ళీ ఏడుపు కంటిన్యూ చేస్తారు. నానమ్మా. ఏమ్మా? ఏంటమ్మా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మా గుండమ్మ మీద నమ్మకం ఉంది అన్నారు కదా. అయితే వెయిట్ చేయాలి. కాసేపట్లో సినిమా కనబడుతుంది. చూడండి, ఎవరు ఏమన్నా ఇవాళ మీ పొలాలు మీ చేతికి వచ్చే తీరుతాయి. నాది హామీ. ఏంటక్క, ఏ ధైర్యంతో ఇది ఇంకా హామీలిస్తుంది? ఎందుకే వాళ్ళు మోసం చేస్తున్నావు? నేను మోసం చేయడం లేదు, జరిగేదే చెప్తున్నా. ఎలా జరుగుతుంది? ఆల్రెడీ సరోజ అసిస్టెంట్ ఆ రాళ్లు చెక్ చేయించడానికి వెళ్ళాడు. ఈ పాటికి అవి రంగురాళ్లు కాదు, రంగేసిన ఒట్టి రాళ్ళని తెలిసిపోయి ఉంటుంది. ఆడు సరోజకు ఫోన్ చేయడా? అంత షాక్ తగిలిన తర్వాత ఫోన్ చేయకుండా ఎందుకుంటాడు? ఫోన్ చేస్తే సరోజకు నిజం తెలిసిపోతుంది కదా. అప్పుడు నువ్వు మోసం చేశావని నీతో గొడవ పడుతుంది, కానీ వాళ్ళకి పత్రాలు ఎందుకు ఇస్తుంది? నేను చేసింది మోసం అయితే మరి నువ్వు చేసిందేంటి? కష్టాల నుంచి బయటపడటం కోసం నీ దగ్గర అప్పులు చేసి నిన్ను నమ్మి పొలాల పత్రాలు నీ దగ్గర పెడితే వడ్డీల మీద వడ్డీలు వేసి ఆ పొలాల్ని సొంతం చేసుకోవాలని చూడ్డాం మోసం కాదా? నా పొలంలో రంగురాళ్లు పడ్డాయని తెలిసి దాన్ని లీజ్కి తీసుకుని ఆ రాళ్లని కొట్టేయాలని చూడ్డాం మోసం కాదా? నీ మోసాన్ని మోసంతోనే గెలవాలని మా గుండమైన ప్లాన్ చేసింది. వచ్చినప్పటి నుంచి తేడాగా మాట్లాడుతున్నా అన్నావు. ఇప్పుడు నా మాటకి క్లారిటీ వచ్చిందా? గుంటమ్మో, ఈ రోజు మోసంతో నువ్వు గెలిచావు అనుకుంటున్నావేమో. నిన్ను వదిలిపెట్టను. ఇంతకు 10 నీకు తిరిగి ఇవ్వకపోతే ఇక నువ్వేం చేస్తావులే సరోజా, నువ్వు బయలుదేరు.
ఆ దొంగ మోహన్ దానికి భలే బుద్ధి చెప్పావమ్మా. మా పొలాలను మాకు అప్పగించావు, నీ రుణం తీర్చుకోలేమమ్మా. మీకు మాకు మధ్య రుణాలు లేవు, బంధాలు తప్ప. కానీ ఒకటి, ఇంకెప్పుడు అవసరాల కోసం అన్నం పెట్టే అమ్మలాంటి భూమిని మాత్రం తాకట్టు పెట్టకండి. మాకు తెలియక చేసాం, అవస్థలు పడ్డాం. ఇంకెలాంటి తప్పు ఈ జన్మలో చేయమమ్మా. మీకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, ఆనందంగా బ్రతకండి. గుండమ్మకి 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 గుండమ్మ. మీనాక్షి, ఫోన్ మన ఆదికివ్వు. వినబడుతుంది, చెప్పు నాన్న. ఒరే, ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడున్నారా? సూర్యాపేటకు దగ్గరలో ఉన్నాం. ఒరే, అక్కడే ఆగండి. దేనికి? మన మూర్తి అంకుల్ ఉన్నాడు కదరా. మూర్తి అంకులా? అదేరా, లక్ష్మీ ఆంటీ, మూర్తి అంకుల్. మర్చిపోయావా? ఓ ఆయన, నా పెళ్లికి నువ్వు వెళ్ళి పిలిచినా ఆయన రాలేదు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లిరా. నాకు ఫ్యాక్టరీలో ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఎటు మీరు అట్నుంచే వస్తున్నారు కాబట్టి పెళ్లికి వెళ్లి 4 అక్షంతలు వేసి ఆశీర్వదించి వచ్చేయండిరా. మన ఇంట్లో పెళ్లికి రాని వాళ్ళ పెళ్లికి మనం ఎందుకు వెళ్ళాలండి? అదేంటత్తయ్య, కావలసిన వాళ్ళైనప్పుడు పట్టింపులకి వెళ్తే ఎలా? బాగా చెప్పావమ్మా. వెళ్ళి పెళ్లి చూసుకుని రండి. ఉంటానరా. ఏంట్రా పెళ్లికి పంపలేదని అందుకు. ఏంటమ్మాయినా, ఇంటికి వెళ్దాం అనుకుంటే పెళ్లికి వెళ్ళమంటున్నాడు. కావాల్సిన వాళ్ళైనప్పుడు పట్టింపులకు వెళ్ళకూడదని మీ ఆవిడగారే చెప్పారు కదరా. తప్పేలా లేదు కదండి, వెళ్దాం పదండి. ఇప్పుడే పెళ్లి మండపం దగ్గరికి వచ్చాను. యూ డోంట్ వరీ, పెళ్లి ఖచ్చితంగా ఆపుతాను. ఏమండి, మా వాడికి పెళ్లి చూపుల ఫోటోలు తీస్తున్నారా, పెళ్లి ఫోటోలు తీస్తున్నారా? ఏమైంది బాబు గారు? మీ అమ్మాయి ఎక్కడండి? తీసుకొస్తున్నాను, ఉండండి అన్నయ్య గారు. సరేనమ్మా. అమ్మా, రెడీ అయ్యావా? రెడీ అయ్యానమ్మా. ఈ చీరలో ఎలా ఉన్నానమ్మా? అచ్చం బుట్ట బొమ్మలా ఉన్నావమ్మా. సరేరా, ముహూర్తం టైం అయిపోతుంది అంటున్నారు. కామాక్షి గారు, మీరు కూడా రండండి. రండి.
అమ్మా ఇద్దరూ వెళ్ళి బట్టలు మార్చుకుని త్వరగా రండి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే పంతులు గారు. వదినా ఏంటి బయటే ఉన్నారు? మా అమ్మాయి ఏది? మేమందరూ ఉంటే తన సిగ్గాని మమ్మల్ని ఇక్కడే ఉండమని తన లోపలికి వెళ్ళింది. అవునా? సుశీల, సుశీల, చీర కట్టుకోవడం ఎంతసేపు? అవతల పంతులు గారు పిలుస్తున్నారు. సుశీల, అమ్మ సుశీల, సుశీల, ఏమైందబ్బా? అమ్మాయి గదిలోనే ఉందన్నారుగా, పలకట్లేదు. సుశీల, 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 అమ్మ సుశీల, 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 సుశీల. అయ్యా పెళ్లి కొడుకు వచ్చాడు. పెళ్లి కూతురేది? వస్తున్నారు వస్తున్నారు. అవతల నాకు వేరే అలాగే పెళ్లి ఉంది. అలాగే నేను వెళ్ళి తీసుకొస్తానండి, ఉండండి. ఏదే అమ్మా, ఏది? అటు చూడండి. సుశీల, సుశీల, అమ్మ సుశీల. ఇదేంటి చీర ఎక్కడుంది? అమ్మాయి లేదు. ఏమే అమ్మాయి గదిలో ఉందన్నావు? అవునమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అమ్మాయి? ఏమండి, ఏమైందండి? ఆంటీ మీరు ఏడవకండి. ఈ అడవకుండా ఏం చేయమంటావు బాబు? అక్కడ చూస్తే అలా, ఇక్కడ చూస్తే ఇలా. పెళ్లి మండపంలోకి పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. ఇది చూస్తే సుశీల, అమ్మా సుశీల. సుశీల ఎక్కడికి వెళ్ళి ఉండదు. మీరు ఇలా ఏడిస్తే మండపంలో అందరికీ తెలుస్తుంది. తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది. వెతుకుదాం పదండి. వదినా, ఈ విషయం మండపంలో ఎవరికి చెప్పంలే వదినా. ఇలాంటి విషయాలు బయట వాళ్ళకి చెప్తారా ఏంటి? నువ్వేం భయపడకు. ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వెళ్ళి వెతకండి. మీరేం బాధపడకండి, పదండి వెతుకుదాం. అమ్మా గుండమ్మ, రామ్మా. ఏంటి దాన్ని పిలుస్తుంది? అయ్యో నేనా? ఆశీర్వదించచ్చక్క. కలకాలం సంతోషంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. ఇదేంటి ఇందాక లాహోగా ఉందని కామెంట్ చేసింది, ఇప్పుడేమో భజన చేస్తోంది. అదే అర్థం కావట్లేదక్కా. అందరికన్నా నా కూతురికి బ్రతుకునిచ్చిన దేవత అమ్మా నువ్వు. లావుగా ఉన్నావని నిన్ను హేళన చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించమ్మా. అయ్యో మీరు పెద్దవారు, అలా మాట్లాడొద్దు. ఎప్పటికైనా మా గుండమ్మ అంటే అర్థమైందా మీకు? అర్థమైందండి. మీ గుండమ్మేంటో మాకే కాదు, ఇలాంటి దేవతని కోడలుగా తెచ్చుకున్న మా కామాక్షి మీనాక్షిలు ఎంత అదృష్టవంతులో ఇప్పుడు అర్థమైంది.
అదేం చేసిందని దాన్ని అంతలా పొగడేస్తున్నారు? ఏం చేయలేదు లోకేశ్వరి. ఏమండి, అవతల మా మావయ్య గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేమిక బయలుదేరుతాము. అయ్యయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా? అందరం ఒక ఫోటో తీసుకుందాం. మీరు కాదు. గుండమ్మ, నువ్వు రామ్మా. రండి రండి బాబు, రండి 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 రండి. రండి తాతయ్య, పర్లేదు రండి. పర్లేదు పర్లేదు. అందరూ ఫోటోకి స్టిల్ ఇవ్వండి. ఏంటా సౌండ్? టైర్ గాని పగిలిందేమో. లే తాతయ్య. అక్క, బాల్ వచ్చిందా? ఏ బాల్ రా? మా బాల్ అక్క. అటే వచ్చిందక్క. ఇక్కడ ఏ బాల్ పడలేదు అక్క. ఇక్కడే వచ్చిందక్క. అక్క ఇప్పుడే వచ్చిందక్క. అయ్యో లేదురా, అటువైపు పడుంటుంది, వెళ్ళి వెతుక్కోండి. రే ఎటెళ్ళిందిరా? ఇటే వెళ్ళిందేమోరా. ఎందుకే నవ్వుతున్నావు? ఏడిస్తే బాగోదని. ఏంటి అలా చూస్తున్నారు? సౌండ్ వచ్చింది కదా. ఎక్కడ టపాకాయ పేలుంటుంది? ఏం పేలిందో నాకు తెలుసు. ఒకసారి అక్కడి నుంచి కాల్తీ. ఎందుకండి? తీస్తే నీకే తెలుస్తుందిగా. తీ. ఏంటి ఇది? బాల్ అండి. అంటే ఆ పిల్లలు ఆడుకునే బాలేగా? అదే బాల్. ఈ రబ్బర్ బాల్ ని బ్లేడో కత్తి పెట్టి కోస్తే తప్ప ఇలా అవ్వదే. అలాంటిది నీ పాదం కింద పడి పచ్చడి అయిపోయింది. అసలు నీ వెయిట్ ఎంతే? నన్ను ఎత్తుకుంటే మీకు తెలుస్తుంది. అంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఎవడైనా పిల్లల్ని ఎత్తుకుంటాడే? ఏనుగు పిల్లని ఎవడైనా ఎత్తుకుంటాడా? అయినా ఆ బాల్ నా కాలు కింద పడేం పగల్లేదు. ఆల్రెడీ అది డ్యామేజ్ అయి ఉంటుంది. నేను అడుగు వేసేసరికి అలా అయిపోయి ఉంటుంది. నీ చందమామ కథలు ఆ పిల్లలకి చెప్పు, నాకు కాదు. అయినా నీ వెయిట్ కి ఈ బాల్ ఏంటి? ఏరోప్లేన్ తెచ్చి పెట్టినా పచ్చడైపోతుంది. ఏం కాదు, మీరు అనుకున్నంత వెయిట్ నేను లేను. అవునా? సరే అయితే డ్యామేజ్ అయిన బాల్ కాబట్టి నీ పాదం పడగానే పగిలిపోయింది అంటున్నావు కదా? కాదు, నీది ఏనుగు పాదం. నీ వెయిట్ మోయలేక భూదేవి కూడా భుజం మార్చుకుంటుందని ఇప్పుడు నిరూపిస్తాను. లోపలికి రా. సో సాడ్. ఆహాహా, ఈ వంట తిని ఎంత కాలం అయింది. అదృష్టం. మరీ అంత సంబరపడిపోకండి. వంట చేసింది మేం కాదు, గుండమ్మ చేసింది బావా. అయితే ఇంకా అదృష్టం. అంటే దానికంటే వంటలు మేం బాగా చేయమనే కదా మీ ఉద్దేశం? అబ్బా, మొదలు పెట్టకండి, తినండి. ఇంకా తను రాలేదంటే? వచ్చేస్తున్నాను తమ్ముడు. ఆ విలేజ్ లో ఏం తిన్నామో ఏమున్నామో నాలికంతా చప్పబడిపోయింది. ఇక్కడ తృప్తిగా తినేస్తాను. అక్కడ వంట చేసిన మనిషి ఇక్కడ కూడా వంట చేసింది, అర్థమైందా?
అవును, లోకి బాబీ ఏరి? నేను డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను అంతే. మీరే మీ నాన్నగారితో చెప్పండి, ఒప్పించండి. నేనా? హా, అవును. ఏమన్నా అనుకుంటారేమోనే. ఏమనుకుంటారు? నేనేమైనా కూలి పనులు చేస్తానంటున్నానా? చెప్పాల్సిందే. పదండి. వస్తున్నారు, రండి అమ్మా. ఏంటిలోకే నా మనవడు చెవులు కొరికెత్తనం? చెవులు బాగా పెద్దగా ఉన్నాయని. చెప్పు చెప్పు అన్నానా? చెప్పు. ఏమైంది బాబీ? ఏం లేదన్నయ్య, చీమ కుట్టిందంతే. లేదు, లోకి ఏదో చెప్పమని బాబీని అడుగుతుంది. వాడు చెప్పడానికి మొహమాట పాడుతున్నాడు. ఏమ రైట్ లోకి? కరెక్ట్ గా చెప్పారు. చెప్పండి. దేని గురించిరా? అది నాన్న, అది చెప్తాను. మరి ఎందుకు నాన్న అంత ఆలోచిస్తున్నావు? చెప్పు. ఇద్దరు ఏమన్నా గొడవ పడారా లోకే? ఇప్పటి వరకు పడలేదు. ఎప్పుడైనా మాట్లాడకపోతే అదే జరుగుతుంది. బాబీ, ఏంటి బాబీ? ఏం లేదదునా, ఒక ఛానల్ వాళ్ళు డాన్స్ కాంపిటీషన్ పెడుతున్నారు కదా. అయితే ఆ కాంపిటీషన్ లో లోకి పార్టిసిపేట్ చేస్తానంటుంది. ఇది మీ కాలం కాదమ్మా. మీ కాలంలో అమ్మాయిలు ఉద్యోగం చేయడం తప్పు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న టాలెంట్తో, బ్రిలియంట్నెస్తో వాళ్ళ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను లోకేశ్వర్కి. అది గదిలోకే నీలో టాలెంట్ ఉంది, ఎవరు కాదంటలేదు. నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు, అది కాదంటలేదు. అయితే నేను పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ కాదంటున్నావా? మీ అత్తోళ్ళకి ఇష్టం లేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి ఆ తర్వాత ఏం సాధిస్తావు? ఇవన్నీ కాదల్లుడు, ఇంటి పెద్దగా నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఏం చెప్పమంటారండి? వాళ్ళు ఏదైనా అనుకొని ఇలా అనుకుంటున్నావు, మీ నిర్ణయం ఏంటి అని అడిగితే చెప్పొచ్చు. వాళ్లే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్పేదేముంటుంది? వాళ్ల నిర్ణయాన్ని గౌరవించడం తప్ప. ఇదేంటి, నేను డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటుంటే ఇప్పుడు లోకి కూడా పార్టిసిపేట్ చేస్తానంటోంది. అమ్మా, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అదే గుండమ్మ డాన్స్ కాంపిటీషన్కి వెళ్తానని చెప్తే కంగారు పడాలి గాని లోకేశ్వర్ వెళ్తే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నా మనోడా? లోకి అంటే చిన్నప్పటి నుంచి మంచి మర్యాద, పెద్దలంటే గౌరవం లేకుండా తనకిష్టం వచ్చినట్టు పెరిగింది కాబట్టి అలాంటి అసలేత్తదే. కానీ మా గుండమ్మ బంగారం. అలాంటి పిచ్చి అసలు ఎప్పటికీ అయ్యదో కదమ్మా. ఇప్పుడేంటి, నన్ను కాంపిటీషన్ కి పంపిస్తున్నట్టా లేదా? పంపమని చెప్పినా ఎనవు కదా నువ్వు. కరెక్ట్ గా చెప్పావు. ఇంతటి దానికి మమ్మల్ని అందరినీ అడగడం దేనికి? నేను అడగలేదు, చెప్పాను. లోకి లోకి వీడొకడు. చూసావా, లోకేశ్వరి తన టాలెంట్ తో డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి బాబీకి మంచి పేరు తేవాలని చూస్తుంది. నువ్వు అంటే దీన్ని కూడా దానిలాగా స్టేజ్ ఎక్కమంటావా నాన్న? ఇదిగో, మీరు గుండం విషయంలో అలాంటి డౌట్ ఏం పెట్టుకోకలేదు. ఈ విషయం తాతయ్యకి ఎలా చెప్పను? తాతయ్య అయిపోయిందమ్మా. అమ్మో, నేను ఇలా వెళ్తున్నానన్న విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. నేను నీకు సపోర్ట్ చెయ్యాలా? బేసిక్ గా డాన్సర్ అయ్యుండి స్లిమ్ గా ఉన్న లోకేశ్వరే కాంపిటీషన్ కి వెళ్తానంటే మీ అత్తయ్యలు ఒక్క తిట్లు తిట్టారు. నువ్వు వెళ్తానంటుంటే అది
వాళ్ళకి తెలియకుండా నేను నీకు హెల్ప్ చేస్తున్నానని తెలిస్తే నీ డెసిషన్ నేను నీకు హెల్ప్ చేయడం తెలిస్తే వాళ్ళంతా ఏమంటారు ఊహించుకున్నానమ్మా. ఏమన్నారు? తెలుగు భాష ఒక్కటే కాదమ్మా, అన్ని లాంగ్వేజ్ల్లోనూ ఉన్న బూతులన్నీ కలిపి తిట్టేశారమ్మా. ఏదేమైనా సరే, నేను రేపు అప్లికేషన్ పెట్టడానికి వెళ్తున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అంతే. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలరా వాణిక్యం? హే, ఏంటి ఈ చండాలం? చండాలం ఏంటి? కాకపోతే ఏంటే, పెళ్ళైన దానివి ఈ దరిద్రపు కొట్టు డ్రెస్ ఏంటే? దరిద్రపు కొట్టు డ్రెస్ కాదమ్మా, డాన్స్ డ్రెస్. నీ బొందలా ఉంది, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నేను నలుగురి కోసం బతకడం లేదు, నా కోసం బతుకుతున్నాను. నా ఆశయాల కోసం ఇలా తయారయ్యాను. బావా, చూసావా దీని వాలకం? సంసారం చేసుకునే వాళ్ళెవ్వరు ఇలా ఉండరు. అంటే డాన్సర్ అంటే ఇలాంటి డ్రెస్లే వేయాలంట కదమ్మా. విప్పుకుని తిరిగితే ఇంకా బాగుంటుంది. కామాక్షి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? దాని వాలకం చూస్తే తిట్టడం మానేసి అక్కనంటావేంటి బావా? ఎందుకు తిట్టాలే? ఇలాంటి డ్రెస్సులు వెయ్యొచ్చా? కామాక్షి, చేసే పనిని బట్టి డ్రెస్ ఉంటుంది. ఇప్పుడు పోలీసు ఉద్యోగం చేసే అమ్మాయి పైటేసుకుని తిరగకూడదు కదా. ఏంటక్క ఆయన? తను తనలో ఉన్న టాలెంట్ కి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది, మనం ఒప్పుకున్నామే. ఇలా ప్రతిదానికి వంకలు పెట్టి గొడవలు పెట్టకండి. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మావయ్య గారు. లోకి లోకి, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళవే. ఆయన కాళ్ళ మీద పడాల్సిన కర్మ నాకు లేదు. లోకి, ఇది మారదు. హలో, వెళ్ళండమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నెక్స్ట్ రండి. సెలక్షన్స్ కి. మేమొచ్చింది కూడా సెలక్షన్స్ కి. లైన్ లో రండి. హలో, నేను డాన్సర్. మేమేమి కోతులు ఆడించే వాళ్ళం కాదు, మేము డాన్సర్స్ మే. వెళ్ళి క్యూలో నిలబడు. ఏమైందమ్మా? చూడండి సార్, మేమంతా లైన్ లో ఉంటే ఈవిడ ఇప్పుడే వచ్చి ముందుకు వెళ్ళిపోతుంది. మీరు కూడా లైన్ లో రావచ్చు కదమ్మా. నేను లైన్ లోనా? అసలు నేను ఎవరో తెలుసా? డు యు నో హూ ఐ యామ్? నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదమ్మా. మీరు లోపలికి రావాలంటే లైన్ లో రావాల్సిందే. లైన్ లో నిలబడి లోపలికి వెళ్తారా, గేట్ దాటి బయటికి వెళ్తారా? ఏంటిది లైను మధ్యలో దూరావేంటి? సీనియర్ సిటిజన్ కదమ్మా, వదిలేచ్చు కదా. సర్లే, నువ్వు డాన్సర్వా? యా, సాగర్ సంగమం సినిమాలో కమలాసనం నూతి మీద డాన్స్ చేస్తాడు, ఆ సాంగ్ తెలుసా? ఆ డాన్స్ కంపోజ్ చేసింది నేనే. రియల్లీ? యా. కానీ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏజ్ లిమిట్ 30 అని చెప్పారు కదా. యా. మరి నువ్వు 70 లా ఉన్నావు. ఇదిగో ఈ ఏజ్ గురించి మాట్లాడబాక.
అదేం కుదరదు. ఏమైనా సరే మీరు వెనక్కి వెళ్ళాల్సిందే. ఇదిగో నా మాట ఇదిగో ఒకసారి ఇదిగో అలా కాదు ఇదిగో చెప్పేది అయ్యో ఇదిగో ఇదిగో నా మాట అయ్యో అంత లాక్కమ్మా ఇదిగో ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్. కాకి కాకి ఏంటి గొడవ? చూడండి పెద్దాయన మధ్యలో దూరుతున్నాడు. ఏంటి కాకి ఏమైంది? కాకా కలర్ కరెక్ట్ గానే ఉంది. నువ్వేంటి కాకి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అంటే అది నీకోసం వచ్చానమ్మా. నా కోసమా? అవును నువ్వు ఒంటరిగా వచ్చావు కదా తోడుగా ఉందని వచ్చాను. నెక్స్ట్ రండి. అదిగో పిలుస్తాను నువ్వు రామ్మా అమ్మా లైన్ లో రా అమ్మా. నీ పేరేంటి? రాసుకోవయ్యా రాసుకో. పేరు? గుండమ్మ. గుండమ్మ అమ్మాయి పేరులా ఉంది. అది అమ్మాయి పేరే. మీరు డాన్స్ చేస్తారా? నేను డాన్స్ చేస్తే నువ్వు బతుకుంటావా? డాన్స్ చేసేదే నా మనవరాలు. పేరు గుండమ్మ. గుండమ్మ రా. ఏంట్రా నన్ను చూసి షాక్ అయిపోతున్నావు? నా మనవరాలను చూసి షాక్ అయిపోతున్నావు? నా పేరు రాయింది. అవును మీకు తెలియదు అనుకుంటా. ఇక్కడ డాన్స్ పోటీలు భోజనాల పోటీలు అక్కడ జరుగుతున్నాయి. రేయ్ ఎక్స్ట్రా చేస్తున్నావు కొడితే కొలెస్ట్రాల్ కరిగిపోద్ది ఎదవా. తను వచ్చింది డాన్స్ పోటీలకే. డీటెయిల్స్ తీసుకో ఎంటర్ చేసుకో వదిలేసాయి. డీటెయిల్స్ చెప్పండి అమ్మా. రాసుకోండి. పేరు గుండమ్మ. వెళ్ళమ్మా. ఆగండి. మీరెక్కడికి? తను డాన్స్ చేస్తుంది నేను ఎంకరేజ్ చేస్తాను. రాసుకో కమాన్. ఓకే సార్ నేను చేస్తాను. స్టాప్ ద మ్యూజిక్. ఏం చేస్తున్నావు? డాన్స్ సార్. దాన్ని డాన్స్ అంటారా? బేసిక్స్ కూడా వచ్చినట్టు లేదు. బాగానే చేశాను కదా సార్. అది నువ్వు కాదు మేం చెప్పాలి. సారీ అమ్మా యు ఆర్ రిజెక్టెడ్. సార్ నేను మళ్ళీ వెళ్ళి చేస్తాను సార్. డోంట్ వేస్ట్ మై టైం. సార్ ప్లీజ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలవండి. ఓకే సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ హిందూ. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ప్రెస్ మీటింగ్ ని అక్కడే నేను చూద్దాం. ఫ్యాన్స్ కి లాన్ కేటాయిద్దాం. అమ్మా నీకు కాంపిటీషన్ ఎంట్రీ మాత్రమే దొరికింది, ఇంకా గెలవలేదు. ఈలోగా నువ్వు గెలిచిపోయినట్టు
జనం నీ కోసం ఎగబడుతున్నట్టు పగటి కళ్ళలు కనకే. కలలు కనటం కాదు, ఆ కలల్ని నిజం చేసి చూపిస్తా. డాన్సర్ లోకేశ్వరి భర్త బాబీ అని అందరూ ఆయన్ని గుర్తించేలా చేస్తా. లోకేశ్వరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా గెలిచేలా ఉందిరా. ఏమైనా నువ్వు లక్కీ ఫెలోరా బాబీ. ఊరుకో అన్నయ్య, నువ్వు అలా అంటుంటే నాకేదోలా ఉంది. భార్య అంటే లోకేశ్వర్లా ఉండాలి. నాకు ఉంది. అవును, గుండం ఎక్కడా? గుడికెళ్ళింది. ఓహో, అదిగా వచ్చింది. గుండమ్మా, నేను డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాను తెలుసా? ఓ కంగ్రాట్స్ లోకి. ఓయ్ చూసావా, లోకేశ్వరి సక్సెస్. నువ్వు ఉన్నావు. రేయ్ అవును కాకి, నువ్వు గుండమ్మతో వస్తున్నావేంటి? గుండమ్మతో పాటు ఆయన కూడా గుడికెళ్ళాడు కదా. గుడికెళ్ళాడా? లేదే, నా దగ్గరికి వచ్చాడు. ఏం కాకి? అంటే తాతయ్య గుండమ్మకు తోడుగా గుడికని బయలుదేరి నీ దగ్గరికి రావడం ఏంటి? అంటే గుండమ్మని గుడి దగ్గర దించేసి లోకి దగ్గరికి వెళ్ళానమాట. ఓ, గుండమ్మలోకి నాకు 2 కళ్ళు ఉంటాయి కదా. ఇద్దరిని కూడా కాపాడుకోవాలి కదా. ఇదేదో తేడాగా ఉంది. అవును, మిరపకాయలు ఉప్పు అవి ఇంట్లో ఉంటాయి కదా. పచ్చడి ఆల్రెడీ చేసేసాం కదమ్మా. పచ్చడి కాదు, దిష్టి తీయాలి కదా. అవును, అదొక్కటే మిగిలిందమ్మా, వెళ్ళి తీయించుకో. తీస్తారా అమ్మా, నువ్వు పద. బాబీ క్యాచ్. ఇప్పుడే ఇది భూమి మీద నిలబడ్డం లేదు, ఇక గెలిస్తే బతకనిస్తుందా? దాని మొహం అదేం గెలుస్తుందక్క, నువ్వురా. ఈయనొకడు. ఏంటమ్మా, ఏంటి అదోలా ఉన్నావు? దర్శనం అవ్వలేదా? ఏం లేదు మామయ్య గారు. లోకి, ఏంటి నానమ్మా? మీ ముసలోణ్ణి ఆ గుండమ్మని చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది. డౌటా? అవునే, నువ్వు అప్లికేషన్ పెట్టడానికి వెళ్తే అక్కడికి ముసలోడు ఎందుకు వచ్చాడా అని. నా కోసం వచ్చానని చెప్పాడు. నీకోసమైతే నీతో పాటు వచ్చుండాలి, తిరిగి నీతో పాటే రావాలి. అలా జరగలేదు కదా అని. అసలు నీ డౌట్ ఏంటి? క్లియర్ గా చెప్పు. ఆ గుండమ్మ గాని ఈ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుందా అని. నానమ్మా, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? గుండం ఏంటి, డాన్స్ కాంపిటీషన్ కి రావడం ఏంటి? నాకెందుకో డౌట్ కొడుతుంది అని చెప్పా. ఇంకెప్పుడు ఇలాంటి జోకులు చెప్పకు. తీసుకో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో, ఏ లోకి, లోకేశ్వరి, ఏ లోకి, లోకేశ్వరి. లోకేశ్వరి, ఏ లోకి. ఏంటండి? ఆ లోకేశ్వరి ఏం చేస్తుంది? నిమ్మకాయలు కొబ్బరికాయలు పెట్టి పూజలు చేస్తోంది. దేనికి? మిమ్మల్ని చంపేద్దామని. లేకపోతే ఏంటండి, అర్ధరాత్రి పూట ఏం చేస్తారు? నిద్రపోతుంది. ఒక్క రాత్రికి నిద్రపోతే ప్రాణాలేం పోవులే. తప్పక. అరే లోకి, అమ్మా లోకి, లోకి, అమ్మాయి లోకి, ఉసే లోకి,
ఉసే లోకి ఒకసారి లేవే. అబ్బబ్బబ్బా ఏంటి నానమ్మా? అర్జెంట్ గా మేడ మీదకి రావే, నీకొకటి చూపిస్తాను. ఏముంది మేడ మీద? మీ వదిన గారు ప్యాంటు టీషర్ట్ వేసుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. కలగాని ఏమన్నా కన్నారా ఏంటి? మా వదిన డాన్స్ చేయడం ఏంటండి? ఈ కళ్ళతో చూశాను. రావే, రామంటుంటే రా 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 రా. మీ ఆయన తెలిసినట్టు మాట్లాడతాడేంటి? ఖచ్చితంగా ఈ ముసలి దిక్కు అలాగానే ఉంటుంది. లేకపోతే మా వదినేంటి డాన్స్ చేయడం ఏంటి? అంతా భ్రమై ఉంటుంది. బాబు ఆది, ఏంటిది అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నారు? ఏమైంది? గుండం ఎక్కడా? గుండం ఎక్కడా? అందుకొచ్చారా? లోపల నిద్రపోతుంది. హలో, ఏమైంది మీ ఇద్దరికి? నాకేం కాలేదు, ఈ ముసల్దానికే పిచ్చి పట్టింది. గుండమ్మ మేడ మీద ట్రాక్ టీషర్ట్ వేసుకుని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందని నిద్రపోతున్న నన్ను లాక్కొచ్చింది. మా గుండమ్మ డాన్సా? అది ట్రాక్ టీషర్ట్లో. అసలు దాని సైజ్ డ్రెస్సులు మార్కెట్లో దొరుకుతాయా? లేదు బాబు, ఈ కళ్ళతో చూసా. ఆ రెండు కళ్ళు పొడి చేయాలి. కరెక్ట్ గా చెప్పావు లోకి. ఇప్పటికైనా మీకు అర్థమైందా మీకేదో కళ వచ్చిందని? ఏంటమ్మా అర్ధరాత్రి పూట నిద్రపోకుండా అంత బయట ఉన్నారు? రే, నువ్వెప్పుడు నిద్రలోంచి లేసి వస్తున్నావు కదా? అవునక్కాయ్, మంచి డీప్ స్లీప్ లో ఉండగా నీ మాటలు వినబడ్డాయి. ఏమైందో అని లేచొచ్చా. ఇంతకీ ఏమైంది? రేపు ఉదయం మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి కాకి. వయ్యి, ఈ ముసల్దానికి చిప్పు డ్యామేజ్ అయింది, చూపించాలి. మళ్ళీ వచ్చి నిద్ర డిస్టర్బ్ చేసావంటే ఒక్క గుద్దుతో చంపేస్తా. సారీ అది. గుడ్ నైట్, వెళ్ళండి. త్వరగా పోనివయ్యా, అదిగో ఆ ముందెళ్తుంది ఆటో. ఆటోలో వెళ్తుంది గుబ్బాగిరెడ్డి వాళ్ళ కూతురు. అందులో వజ్రాలు పెట్టుంది, అది నీకు కావాలి. అందుకే కదా ఫాలో చేయమంటున్నారు. పాత సినిమాలు ఎక్కువ చూస్తావా? ముందు రోడ్డు చూడు, లేదంటే ఆటో వెనకాల కాదు పైకి వెళ్తాం. ఆ గుండమ్మా, ఆ ప్రసున్నమ్మకే మన మీద అనుమానం వచ్చినట్టుందమ్మా. అనుమానం కాదు, కన్ఫర్మేషన్ ఉంది కాబట్టే ఫాలో చేస్తున్నా. ఎవరికి అనుమానం రాకుండా మనం బాగానే మేనేజ్ చేస్తున్నాం కదా తాతయ్య. అయినా సరే ఇదంతా వృధా ప్రయాస అనిపిస్తుందమ్మా. అసలు నీకు ఎందుకమ్మా ఇంత మొండి పట్టుదలా? నాది మొండితనం కాదు తాతయ్య, ఆశయం. మా పెళ్ళైన తర్వాత మా ఆయన నోరు తెరిచి అడిగిన మొదటి కోరిక నేను ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి గెలవాలి. గెలిచాక ఆ కప్పుని ఆయనకి బహుమతిగా ఇవ్వాలి. ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం కాదు, నీ వంతు చూస్తాను. నువ్వు చేస్తున్నది బయట పెట్టి మీ అత్తతోటి చీవాట్లు పెట్టిస్తానే. ఇక్కడ బాబు, Come on, girls, continue. నమస్కారం అండి. నమస్తే. నమస్తే మాస్టర్. ఆగండి ఆగండి, ఎవరు మీరు? నా పేరు మాణిక్యం అండి. నా గురించి చెప్పడానికి చాలా ఉందండి, కానీ ఇప్పుడు నా మనవరాల గురించి చెప్పాలండి.
తను నా మనవరాలండి, పేరు గుండమ్మండి. డాన్స్ నేర్చుకుందామని వచ్చిందండి. తాతయ్య, మాస్టర్ డాన్స్ నేర్చుకుందామని వచ్చాను మాస్టర్. ఇంత లావుగా ఉన్నాయి అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుందా? హౌ ఫన్నీ. సైలెన్స్ సైలెన్స్. చూడమ్మా, డాన్స్ నేర్చుకోవాలనే నీ కోరిక మంచి కోరిక, కానీ ఈ బాడీతో డాన్స్ అంటే కష్టం అమ్మా. అంటే నేను డిసప్పాయింట్ చేయాలని కాదు. లేదు సార్, నాకు చాలా ఇంట్రెస్ట్, నేను నేర్చుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదమ్మా. డాన్స్ నేర్చుకోవాలంటే బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, శరీరం సహకరించాలి కదా. అలా కాదు మాస్టారు, ఒకసారి ఏదైనా చెప్పి చూడండి, చేయగలదో లేదో మీకే తెలుస్తుంది కదా. మీరు ఈ కాంపిటీషన్స్ కి సెలెక్ట్ అయ్యారా? రిజెక్ట్ అయింది మాస్టారు. మరైతే ఎలాగా? ప్రాక్టీస్ లేక రిజెక్ట్ అయ్యాను మాస్టర్. మీరు ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను. కష్టం అమ్మా, ప్లీజ్. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. వెళ్ళిపోమ్మా. నేను లేస్తాను తాతయ్య. ఏం చేయమంటావు? నిజంగా అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు ఓడిపోయాను, కానీ ఓడిపోవడం నా ఇంటి పేరు కాదు, నా నుదుటి రాత కాదు. టైం. అయితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తావా? మళ్ళీ బాగా చేయడానికి ట్రై చేస్తాను సార్, మీరు అవకాశం ఇస్తే. సరే, వీళ్ళందరితో పాటు కాకుండా నీకు సపరేట్గా క్లాస్ తీసుకుంటా. హలో, ఎక్కడరా? స్కూల్లోనారా? అరే సారీ, నిన్ను కలవడం కుదరదు. అదేంటి? ఈ పాటికి నీ క్లాస్ అయిపోయిండాలి కదరా. కరెక్టే, కానీ కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది. ఇవాళ పని ఉందని రేపు క్లాస్కి రమ్మని చెప్పు. లేదురా, తను రావటంతోనే నన్ను అన్నయ్య అని పిలిచింది. తను అలా పిలవగానే ఎందుకో తను నా సొంత చెల్లెల్లా అనిపించింది. సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. సిస్టర్ అయితే రూల్స్ని బ్రేక్ చేస్తావా? తన్ని అందరితో పాటు రేపు ప్రాక్టీస్కి రమ్మని చెప్పు. కుదరదురా, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా లావుగా ఉంది. లావుగా ఉందా? లావుగా ఉన్న అమ్మాయి ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళాలి కానీ డాన్స్ నేర్చుకోవడానికి రావడం ఏంట్రా? ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు అలాగే అనిపించిందిరా, కానీ తన డెడికేషన్ చూస్తుంటే ముచ్చటేసింది. అందరి ముందు ప్రాక్టీస్ చేయిస్తే తను ఇబ్బంది పడతానంది. అందుకే సపరేట్గా క్లాస్ తీసుకుంటున్నాను. మా ఆవిడ లావుగానే ఉంటుంది, దానికి శరీరం పెంచడంలో ఉన్న శ్రద్ధ ఈ కళల మీద ఉంటే బాగుండేది. నువ్వు చెప్తున్న అమ్మాయిని చూసైనా మా ఆవిడ సిగ్గు తెచ్చుకుంటుందేమో. అరే, ఈ కాంపిటీషన్లో నా స్టూడెంట్స్కి స్పాన్సర్షిప్లు అవి ఎప్పటి చేసినట్టే ఈసారి కూడా నేనే చేస్తానులే. థ్యాంక్స్ రా. నువ్వెలాగో రావడం కుదరదంటున్నావుగా, నేనే నీ దగ్గరికి వస్తానులే. మా సిస్టర్ని తీసుకొని వస్తున్నావా? తను గుడికి వెళ్ళిందిరా, నేను ఒక్కనే వస్తాను. అక్కడున్న మీ సిస్టర్ని చూస్తాను. సరే రా.
నమస్తే శంకరయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎక్కడ మీ సారు? లోపల ఉన్నారు సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. హాయ్రా. రే ఏంటి ఇంత ఫాస్ట్ గా వచ్చావేంట్రా? ఆ అమ్మాయిని చూద్దామని. ఇది లోపల ఉందా? అరే అసలే అమ్మాయి కొత్త, ఎవరైనా వస్తే ఇబ్బంది పడుతుంది. ఆ పిల్లతో మనకెందుకు, పద. అది కాదురా, ఒకసారి రే కాంపిటీషన్స్ లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు చూద్దు గాని, పద. చాలు 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 గుండమ్మా. ఇదిగో మొత్తం డాన్స్ ఒకేసారి నేర్చేసుకోవడం కష్టం గానీ కాస్త బ్రేక్ ఇవ్వు. అది కాదు తాతయ్య, ఇంకాసేపు ప్రాక్టీస్. ఇంకా నువ్వు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గుడికెళ్ళి రావడానికి ఎంతసేపు అని మీ అత్తలిద్దరూ నీ మీద ఫైరింగ్ స్టార్ట్ చేసేస్తారో. వెళ్దాం పదమ్మా. సరే గుండమ్మా. సరే నటెళ్తావేంటి? మాస్టర్ గారికి ఒక మాట చెప్పాలి కదా. ఉండు తాతయ్య, చెప్పేసి సరే చెప్పురా. ఈ ఈవెంట్ వరకు చాలా ప్రెస్టేజ్ విషయం. ఎప్పటిలాగే పగడ్బందీగా జరగాలి. ఎలాంటి పక్షపాతం లేకుండా విన్నర్ ని సెలెక్ట్ చేసి సత్కరించాలి. ఆ విషయం వరకు ఎలాంటి డౌట్ లేదు సార్. అందుకే జడ్జిలను పెద్దవాళ్ళను పిలుస్తున్నాను. మరి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం? ఎవరినైనా అనుకున్నారా? లిస్ట్ కూడా ప్రిపేర్ చేశాను సార్, ఇదిగోండి. ఓకే, వీళ్లతో పాటు ఇంకొకళ్ళని పిలిస్తే బాగుంటుందేమో. నమస్తే సార్. నమస్తే మాస్టర్. ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ రానా? అయ్యయ్యో, ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. చీఫ్ గెస్ట్ గా కొందరిని అనుకున్నాం. వీళ్లతో పాటు ఇంకెవరినైనా పిలిస్తే బాగుంటుందేమో. మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? సార్, అంటే మనకెంతో కాలంగా ఏ హెల్ప్ అడిగినా కాదనకుండా చేస్తూ, మన ఈవెంట్లకి డ్రెస్సులు డిజైన్ చేస్తూ స్పాన్సర్ చేస్తున్న ఆదిత్య గారిని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఎలా ఉంటుంది? ఫైన్, గుడ్ ఐడియా. ఏమండి, మీకు ఫోను. హలో హలో ఆదిత్య. చూడు, నీకొచ్చిన రోగాన్ని చూపించుకో. అయితే చిన్న కోడలి డాన్స్ పర్ఫార్మెన్స్ గెస్ట్ రోలో కూర్చొని చూడొచ్చు అన్నమాట. పెద్ద కోడలి పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. పిన్ని, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండడానికి ఏం తీసుకుంటావు? డ్రింక్స్ తీసుకుంటాను. ఎండ్రిను, ఎలికల మందు ఇలాంటివేం తీసుకోవా పిన్ని? అమ్మా మీరు ఆగండి. నువ్వు చెప్పన్నయ్యా. చెప్పేదేముందిరా, ఈవెంట్కి ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. అప్పుడు మీ అందరి ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చి మావయ్య గారి చేతుల మీదుగా ప్రైజ్ అందుకుని మా ఆయనకి అందరి చేత క్లాప్స్ కొట్టిస్తాను.
హలో, నీకు ఎంట్రీయే దొరికింది. ఇంకా నువ్వేం విన్నర్వేం కాలేదు. ఆ విన్ను కూడా దక్కుతుంది. అక్కడ నాకు ప్రూఫ్స్ దొరుకుతాయి, మీకు నిజాలు తెలుస్తాయి. సంబంధం లేకుండా దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మనతో తిట్టించుకోవాలి కదా, ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఇలాంటి ఫంక్షన్స్ కి మనం వెళ్ళడం అవసరం అంటారా? నిన్ను రమ్మండం లేదే, నేను వెళ్తాను అంటున్నాను. నువ్వు పిలవకపోయినా తను అక్కడికి రావాలి. అంటే నీ భార్య కదా, రాకుండా ఎలా ఉంటుంది అంటున్నా. నీ చెల్లెలు డాన్స్ పోటీల్లో పాల్గొంటుంటే వెళ్లకుండా ఎలా ఉంటామమ్మా? అందరం కలిసే వెళ్దాం. కావాలంటే నువ్వు ముందెలుగుండమ్మా. తనేమైనా కాంపిటీషన్ లో కంటెస్టెంటా తను ముందెళ్ళడానికి? అయితే మొత్తానికి ఫ్యామిలీ సమక్షంలో నీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావన్నమాట. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. అలా రైట్కి తిరుగా. ఏ యాంగిల్లో చూసినా గ్యాస్ సిలిండర్లా కనిపిస్తున్నావు. నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావా? చీరలో మీకు సరిగ్గా ఆనటం లేదు కానీ అలాంటి డ్రెస్సులు వేసుకుంటే నేను వాళ్ళకంటే అందంగా కనిపిస్తాను తెలుసా? కొంప తీసి వేస్తావా ఏంటే? చచ్చి ఊరుకుంటారు జనం. ఇదిగో ఇలాంటి డ్రెస్సులు మన చిన్న కోళ్ళు ఉంది కదా, సన్నగా నాజూగ్గా ఉన్నవాళ్ళు వేసుకోవాలి. నువ్వు నీ సిస్టరు కాదు. నవ్విన నాపచేనే పండుతుందని ఇప్పుడు కామెంట్ చేసిన మీరే రేపు కత్తిలాంటి ఫిగర్ అని మీతో గాని అనిపించకపోతే నేను కామాక్షినే కాను. రేపు చూపిస్తాను నేనేంటో. తప్పకా ఏం చేస్తుంది ఇది? కొంప తీసి నేను నీతో పాటు వస్తాను, పద. మాతో పాటు నువ్వెందుకమ్మా? గుండమ్మతో పాటు పార్టిసిపేట్ చేయడానికి. వద్దమ్మా, ఈ వయసులో కష్టం. పూజ చేయడానికి కష్టమే ఉందండి. అంటే మామయ్య గారు, అది మీరు వెళ్తుంది గుడికే కదా, డాన్స్ స్కూల్ కైతే కాదు కదా కష్టపడిపోవడానికి. డాన్స్ స్కూల్ ఏంటత్తయ్యా? ఈ వయసులో కష్టపడుతుంది అంటే డాన్స్ చేయడం అంటే కష్టము, పూజ చేయటానికి ఏముంది అంటున్నాను. ఇదేంటి తాతయ్య, అత్తయ్య ఏమో వస్తాను అంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం? కాదు కూడదంటే గొడవ అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏంటి తాత మనోరాలు గుసగుసలు? తనే వస్తుందా, తమరు కూడా వస్తున్నారా? నేను రాకపోతే ఎలా? పద వెళ్ళొస్తాను బాబా. పద. మంచిది. అదేంటి తాతయ్య, కష్టపడి నేను పూజలు చేసి ఫలితం అత్తయ్యగారు తీసుకోవడం ఏంటి? ఏదో పెద్దవాడు కదమ్మా, అన్ని రోజులు పూజలు చేయడం అంటే కష్టం కదా. పోన్లే, మీ అత్తయ్య గారే కదా. అయితే మాత్రం పట్టు నాది, ఫలితం వాళ్ళదా? నేను ఒప్పుకోను. పూజలు నేనే చేశాను కాబట్టి ఫలితం నాకే దక్కాలి తాతయ్య. కావాలంటే అత్తయ్య గారిని దిగిపోయి వేరే గుడికి వెళ్ళమను. ఏంటి గుండమ్మా, పెద్దలంటే నీకు గౌరవం లేదా? నా మాట అంటే నీకు లెక్కలేదా? అవునే, అత్తనే అభిమానం నీకుంటే నువ్వు వెళ్లే గుళ్ళోని ఫలితం నన్ను తీసుకొనిచ్చేదానివి. అవతల మా అక్క నాకు పోటీ వచ్చేస్తుంది. నీకలాంటి సవతి పోరేం లేదు కదా, ఫలితం లేటుగా వచ్చినా ఏం పర్వాలేదులే. ఇదేంటి ముసలోడు ఇలా ఫిట్టింగ్ పెట్టేశాడు? మీనాక్షి,
అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి వెళ్తేనే ప్లాన్ పండుతుంది, లేదంటే ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. ప్లాన్ ఏంటి పిన్ని? నీకొచ్చే ఫలితం నీకు దక్కనివ్వకూడదని ఆవిడ ప్లాను. కామాక్షికి మీ ఆయన దగ్గరగా ఉండాలని ఆవిడ ప్లాను. పిన్ని లేదే. ఏటి కాదు ఉండమ్మా, నువ్వు దిగుతావు లేదా? దిగు. ఏయ్ కార్ దిగవే, దిగు. పోవే, పోయి నీకు నచ్చిన గుళ్ళో పూజలు చేసుకో పో. పొమ్మంటుంటే పో. తాతయ్య వస్తాను. ఎల్లమ్మా, వస్తాను. వెళ్ళమ్మా. బాబాయ్ మనం వెళ్దాం పదండి. ఏమైనా నువ్వు చాలా తెలివైందేను అమ్మా. కష్టపడకుండానే ఫలితం మూటలుగా కొట్టేస్తున్నావు. ఎంత తెలివైందైనా మీరు బురిడి కొట్టించేశారుగా. కాకపోతే ఇవాళ లెక్క ప్రకారం గుడి చుట్టూ పొరుల దండాలు పెట్టాలి. పొర్లు దండాలా? నా వల్ల కాదు బాబు, అసలే నాకు నడుము నొప్పి. అయితే ఒక చిన్న ఆల్టర్నేట్ ఉంది. ఏంటి బాబాయ్? నువ్వు దండం పెట్టుకో, పొరలడం వేరే వాళ్ళు పెడతారు. ఫంక్షన్ లో వంటలు చేయటానికి క్యాటరింగ్ వాళ్ళు వచ్చినట్టు దండాలు మనం పెడితే పొర్లు దండాలు పెట్టేవాళ్ళు వేరే వాళ్ళు వస్తారా? నువ్వు ఉన్నావుగా. ఆగిపోయావేంట్రా? ముందు దొంగను ఎవరు చూశారు? లోకేశ్వరి చూసిందన్నయ్య. లోకేశ్వరి, దొంగ చేతిలో వెపన్స్ ఏమైనా ఉన్నాయా? వెపన్స్ అంటే కత్తులు, గన్నులు ఉన్నాయో లేదో నాకు తెలీదు. ఇంత పెద్ద ఇంట్లో దొంగతనానికి వచ్చాడంటే ఆ మాత్రం వెపన్స్ లేకుండా ఎలా ఉంటాడే? ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి తలుపులు బద్దలు బద్దలు కొడతాను, కానీ గన్ను తీసుకుని పుసుక్కుని కాల్ చేస్తే? వీడి గురించే కదా నువ్వు ఇందాక హీరోని బిల్డప్ ఇచ్చావు. హీరోయిజం చూపించడానికి నాకే ప్రాబ్లం లేదురా, కానీ గుండమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఫైట్ చేయడానికి గుండమ్మకి సంబంధం ఏంటయ్యా? అలా అంటావేంటమ్మమ్మా? నాకేమన్నా అయితే అందరికంటే ఎక్కువ నష్టపోయేది ఎవరు? గుండమ్మే కదా. గుండమ్మ తాళిబోటుని రిస్క్ లో పెట్టమంటావా? అలా అని అమ్మని రిస్క్ లో పెడతావా అన్నయ్య? బాబు మీరెన్ని డైలాగులు కొట్టినా అత్తగాడి మ్యాటర్ ఏంటో అర్థమైపోయింది. ఆ గుండమ్మ తల్లిని రానివ్వండి. అది కాదు అత్తయ్య, అవతల వాడు నా భార్యని ఏదన్నా చేస్తే దాన్ని ఏదైనా చెయ్యడం నా కర్మ. ఏంటి ఇంతసేపు అయిన గదిలోకి రాలేదు? ఓడల్పిల్ల వెళ్ళిపోయి ఉంటుందా? ఆయన హాల్లోనే ఉండుంటారు. నేనే వెళ్ళి కనబడితే బెటరేమో. నానా, ఇంకా దొంగ గురించి వెయిట్ చేయడం అవసరం. నేనే వెళ్ళి డోర్ బద్దలు కొట్టేస్తాను. అదేంటి మనోడా, ఇందాక వెళ్ళమంటే నేను గుండమ్మ గురించి ఆలోచిస్తున్నాను అన్నావు. అప్పుడు దాని గురించి ఆలోచించాను. ఇప్పుడు బాగా ఆలోచిస్తే తనకన్నా మా అమ్మే ముఖ్యం కదా నాకు. ఆ దొంగ సంగతి ఏంటో నేను తేల్చేస్తాను. చెప్పేది వదిలేసారా?